ఈ ఆలోచన నారా లోకేష్ నాయుడుతో తెలుగుదేశం పార్టీతో కాదు, 100% బీసీవై పార్టీ మొట్టమొదటిసారిగా ప్రకటించింది. మీరు కావాలంటే రికార్డ్స్ చెక్ చేసుకోండి. అదేవిధంగా ఆనాడు ప్రకటించిన అనేక అంశాలు కూడా తెలుగుదేశం పార్టీ కాపీ చేయాలని చూసి ప్రజలను మొబ్బబెట్టే కార్యక్రమం చేసింది. అందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తానని చెప్పి, అదేవిధంగా 2019 నుండి 24 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బీసీల పైన జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి బీసీలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన సుమారు 2 సంవత్సరాలు కావస్తున్నా ఈ రోజు వరకు బీసీ రక్షణ చట్టానికి సంబంధించి ఏ ఒక్క అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఊరా వెళ్ళిన ప్రతి చోట, ప్రతి బహిరంగ సభలో కూడా బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తానని చెప్పి ప్రకటించారు. మరి ఈరోజు నిజంగా బీసీల గురించి మాట్లాడడానికి మీకు నాలుక రావడం లేదా, లేదంటే మరొక అంశమా అని చెప్పి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను.